వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 42వ దశకానికి చేరుకున్నామమ్మా. 41వ దశకం పరంగా మనం గోపికల ఆనందహేళ అనేటువంటి అంశం, అంటే ఆ యొక్క చిన్ని శిశువుని కృష్ణయ్యని వాళ్ళు ఎంతగా ఆ కృష్ణుడి గురించి వాళ్ళు అనురక్తులై ఉన్నారు, ఎంతగా ఆ కృష్ణుడిని అనన్య భావన చేస్తూ ఉన్నారు అంటే ఎంతసేపు కృష్ణుడి గురించిన కబుర్లే. ఆ కృష్ణుడి యొక్క ఇంకా బాగా పసివాడు కదా, ఇంటి పనులన్నీ కూడా త్వరగా ముగించుకుని ఆ కృష్ణుణ్ణి చూడటానికని కృష్ణుణ్ణి ఎత్తుకోవటానికని అట్లా యశోద ఇంటికి వెళ్ళారని చెప్పి, తర్వాత నా దగ్గరికి రా అంటే నా దగ్గరికి రా అని చెప్పి చేతులు చాచుచూ ఉండేవారని చెప్పి, ఇట్లా ఆ కృష్ణుడి యొక్క ముద్దు ముచ్చటలు తెలుపుకుంటూ తమ తమ అనురాగాల్ని ఆయనపై కుమ్మరిస్తూ ఉండేవారని చెప్పి ఇట్లా మనం చెప్పుకున్నాం. నేటి అంశం రీత్యా మనం శకటాసుర వధ అనేటువంటి వృత్తాంతం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. కదాపి జన్మర్క్షదివే తవ ప్రభో నిమంత్రిత జ్ఞాతివధూమహీసురా మహానసస్త్వాం సవిధే నిధాయ సా మహానసాదౌ వవృతే వ్రజేశ్వరీ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఒకానొకసారి యశోదామాత నీ జన్మదినోత్సవ సమయమున బంధువులను, తోటి గోపికలను, బ్రాహ్మణోత్తములను ఆహ్వానించినది. పిదప తల్లి నిన్ను ఒక బండి సమీపమున ఉంచి తాను వంటశాలలోనికి వెళ్ళినది. ఒకసారి ఏమైందంటేట, యశోదామాత ఆ యొక్క కృష్ణ జన్మదినోత్సవ సమయంలో బంధువులని, తోటి గోపికలని, బ్రాహ్మణోత్తములని కూడా ఆహ్వానించారుట. పిదప అక్కడ ఒక బండి ఉంటే ఆ సమీపంలో ఉంచి తాను వంటశాలకని చెప్పి వెళ్ళారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. తతో భవత్రాణ నియుక్త బాలక ప్రభీతి సంక్రందన సంకులారవైః విమిశ్రమస్ర విభవత్ సమీపతః పరిస్ఫుటద్దారుచటచ్చటారవః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, ఆ దేవి నిన్ను రక్షించుటకు అనగా ఆడించుటకు పిల్లాడిని చూస్తూ ఉండండి కాసేపు అని చెప్పంటారే అట్లా
ఆడించుటకు కొందరు గోపాల బాలకులను ఉంచినది. వారు కొంతసేపటికి భయముతో ఏడ్చుచూ హాహాకారములు చేయసాగిరి. అప్పుడు నీ సమీపమున గల ఒక కర్ర వస్తువు విరిగిపోగా ఏర్పడిన చటచట ధ్వనులు ఆ బాలుర ఆర్తనాదములతో కలిసి వినవచ్చెను అని. ఈ పిల్లవాడిని ఆడించడానికి కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండటానికి అని చెప్పి గోపాల బాలకులను ఉంచితే కొంచెం సేపటికి వాళ్ళంతా భయంతో ఏడుస్తూ హాహాకారాలు చేస్తూ ఉన్నారుట. ఉండేటప్పటికి ఏమిటా అని చూస్తే ఆ కృష్ణుణ్ణి ఒక బండి వద్ద ఉంచి ఆవిడ వంటశాలలోకి వెళ్ళారు కదా, అక్కడ ఆ సమీపంలో ఎట్లాంటి శబ్దం వచ్చిందంటేట, ఒక కర్ర వస్తువు ఏదైనా విరిగిపోతే ఏర్పడిన చట ధ్వనులుంటాయే, ఆ ధ్వనులు ఆ బాలుర ఆర్తనాదాలతో కలిసి వినవచ్చిందేట. అది ఆ గోపబాలుర ఆర్తనాదాలతో కలిసి ఈ ధ్వనులు కూడా వినపడినాయన్నమాట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తతః తదా కర్ణన సంభ్రమశ్రమ ప్రకంపి వక్షోజభరావ్రజాంగనాః భవంతమంతర్ద దృశుస్సమంతతో వినిష్పతద్దారుణదారుమధ్యగం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, ఆ శబ్దములను విన్న గోపికా స్త్రీలు భీతిల్లి ఆయాసముతో వగర్చుచూ వచ్చిరి. అప్పుడు నీ చుట్టూను విసిరివేయబడ్డట్లున్న పెద్ద పెద్ద చెక్కల మధ్యనున్న నీవు వారికి కనిపించితివి. అయితే ఆ శబ్దాలను విన్నటువంటి గోపికా స్త్రీలు భీతిల్లి ఆయాసంతో పరిగెత్తుతూ వచ్చారుట. అప్పుడు కృష్ణుడి చుట్టూ ఎట్లా ఉన్నాయట, ఆ చుట్టూను ఆ విసిరివేయబడ్డట్లుగా ఉన్నాయట. ఆ పెద్ద పెద్ద చెక్కల మధ్య ఆ యొక్క బాలుడు కనపడినాడుట. అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. శిశిరహో కిం కినభూదితి ద్రుతం ప్రధావ్యనందః పశుపాశ్చ భూసురాః భవంతమాలోక్య యశోదయా ధృతం సమాస్వసన్నశ్రుజలార్ద్రలోచనాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అయ్యో అయ్యో, పశువానికి ఏమైనదని ఆర్తవచనములను పలుకుచు నందుడు, గోపాలురు, బ్రాహ్మణోత్తములు మున్నగువారు దుఃఖాశ్రువులను గార్చుచూ అచటికి వచ్చిరి. అప్పుడు యశోదాదేవి ఒడిలో క్షేమముగా ఉన్న నిన్ను చూచి వారికి కొంత ఊరట చెందిరి. అది వెళ్ళేటప్పటికీ అంతంత చెక్కల మధ్యన అట్లా కూర్చున్నటువంటి బాలుడిని యశోదాదేవి తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుందేట. అయితే ఈ మిగతా వాళ్ళు, ఈ గోపాలురు, బ్రాహ్మణోత్తములు, నందుడు వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది పసివాడికి ఏమైందని చెప్పి ఎంతో దుఃఖాశ్రువులు గార్చుచూ అచ్చటికి వచ్చారుట. అయితే యశోదాదేవి ఒడిలో క్షేమంగా ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూచి కొంతవరకు వాళ్ళు ఊరట చెందారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కస్కోను కౌతస్కుతయేష విస్మయో విశంకటం యచ్చకటం విపాటితం నకారణం కించిదిహేతి తే స్థితాః స్వనాసికాదత్తకరాస్త్వదీక్షకాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆనంద స్వరూప, ఇది ఏమి ఆశ్చర్యము! ఇంత పెద్ద బండి ముక్కలైనది, దీనికి కారణమేమిటో తెలియదు అనుచు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరునూ కూడా మహాశ్చర్యముతో ముక్కున వ్రేలు వేసుకునిరి. అది అసలు ఇంత పెద్ద బండి అక్కడ ముక్కలు ఎట్లా అయిపోయింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారుట. అసలు కారణం ఏమిటో అర్థం కాక వాళ్ళందరూ కూడా అత్యంత దిగ్భ్రమానికి గురి అయ్యారుట. ఏమ్మా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కుమారకస్యాస్య పయోధరార్థినః ప్రిరోదనే లోలపదాంబుజాహతం మయా దృష్టమనో విపర్యగాదితి స తే పాలక బాలకా జగుః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమేశ్వర,
ఈ పిల్లవాడు చనుబాల కొరకు ఏడ్చుచు కాళ్లనెటు అటు కొట్టుకొనుచున్నప్పుడు ఇతని కాళ్ళు తగిలి ఈ బండి తలక్రిందులయింది. ఈ దృశ్యమును నేను చూచితిని అని గోపాల బాలకులు తెలిపిరి. అది అయితే ఆ పిల్లవాడుట ఆ యశోదాదేవి ఒడిలో చేరి తన యొక్క ఆకలి తీర్చుకోవటానికి అన్నట్లుగా పాల కొరకు ఏడ్చుచు కాళ్ళ నూరికే ఇటు 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 కొట్టుకుంటే అతని కాళ్ళు తగిలి ఆ బండి కాస్త తలక్రిందులైంది. ఇది మా కళ్ళతో మేము చూసాము అని చెప్పి కొంతమంది గోపాల బాలకులు తెలిపారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. భియా తదా కించిదజానతామిదం కుమారకానామతి దుర్ఘటం వచః భవత్ప్రభావా విదురైరితీరితం మనాగివాశంక్యత దృష్టపూతనైః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీ ప్రభావము తెలియని కొందరు ఈ వృత్తాంతమును చూడనందువలన భయముతో గోపాల బాలకులు చెప్పుచున్న విషయం నమ్మశక్యంగా లేదు అని పలికిరి. మరికొందరు పూతన విషయమును చూచియున్నందున ఇది నిజంగా జరిగే ఉండును అని భావించిరి. అని అయితే ఈ గోపాల బాలకులు కాదు, చిన్న కృష్ణయ్య కాళ్ళని ఇటు అటు కొట్టుకుంటూ ఆకలికి ఏడుస్తూ ఇట్లా కొట్టుకుంటే ఆ కాలు తగిలి ఆ బండి కాస్త తలక్రిందులైంది అని చెప్తూ ఉంటే అదంతా కూడా ఎవరికి వినడానికి నమ్మశక్యం కాక వాళ్ళేదో భయభ్రాంతులకు లోనై అట్లా చెప్తున్నారు అని అనుకున్నారుట. అయితే కొందరు మాత్రం నిజమేనేమో అని అనుకున్నారుట. ఎవరా కొందరు అంటే పూతన విషయాన్ని చూచిన వాళ్ళు ఉన్నారు కదా, పూతనని ఎట్లా సంహరించబడింది అనేటువంటి ఆ సమయంలో ఆ పూతన యొక్క విషయాన్ని చూచిన వాళ్ళందరికీ కూడా ఇది కూడా కరెక్టేనేమో, నిజమే అయి ఉండొచ్చు, కృష్ణయ్య కాలు తగిలే ఆ బండి తలకిందులు అయి ఉంటుంది అని చెప్పి అనుకున్నారుట అమ్మ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రవాళతామ్రం కిమిదం పదం క్షతం సరోజరమ్యౌ నుకరౌ విరాజితౌ ఇతి ప్రసర్పత్కరుణాతరంగితాః త్వదంగమాపస్పృశురంగనాజనాః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, పగడాల వలె ఎర్రహా ఉన్న కన్నయ్య పాదములకు దెబ్బలు తగిలినవేమో, పద్మముల వలె అందమైన కృష్ణయ్య చేతులు కందిపోయినవేమో అని గోపికలు పొంగుచున్న అనురాగముతో నీ శరీరమును నిమరసాగిరి. అది ఆ కృష్ణుడి కాలు తగిలి ఆ బండి తలకిందులైంది అనేటువంటి మాట వినేటప్పటికీ అయ్యో, చిన్న కృష్ణయ్య పాదాలు పద్మాల వలె ఎర్రహా ఉన్నటువంటి ఆ పాదాలకి దెబ్బలు తగిలాయేమో, అయ్యో కృష్ణయ్య చేతులు కందిపోయినాయేమో అని గోపికలు ఉప్పొంగుచున్నటువంటి అనురాగముతో నీ శరీరమును నిమరసాగిరి తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అయే సుతం దేహి జగత్పతేః కృపాతరంగపాతాత్ పరిపాతమద్య మే ఇతి స్మ సంగృహ్య పితా త్వదంగకం ముహుర్ముహుః శ్లిష్యతి జాతకంటకః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. జగన్నాథుని సంపూర్ణ కృపాకటాక్షములుండుట వలన కన్నయ్య క్షేమముగా ఉన్నాడు. మన చిన్నారిని నాకొకసారి ఇమ్ము అని నీ తండ్రి అయిన నందుడు నిన్ను తన చేతులలోనికి తీసుకొని శరీరమంతయు గగురు పొడవగా మాటిమాటికి హృదయమునకు హత్తుకొనెను. అది జగన్నాథుని యొక్క కృపాకటాక్షాల వలన మన కన్నయ్య క్షేమంగా ఉన్నాడు అని చెప్పి ఆ ఏదో చిన్నారిని ఒకసారి నాకియండి అని చెప్పి తండ్రి అయినటువంటి నందుడు ఆ చిన్న కృష్ణయ్యని చేతుల్లోనికి తీసుకుంటే ఆయనకి శరీరం అంతా కూడా ఒళ్ళు గగురు పొడిచిందిట. మాటి మాటికి కూడా ఆ పసికందుని హృదయానికి హత్తుకున్నాడుట నందుడు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. అనో నిలీనః కిల హంతుమాగతః సురారిరేవం భవతా విహింసితః రజోపి నో దృష్టమముష్య తత్కథం
సశుద్ధ సత్వే త్వయి లీనవాన్ ధ్రువం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, బండి ఎందు దాగుకొని నిన్ను చంపుటకై వచ్చిన రాక్షసుని నీవు ఈ విధముగా వధించినట్లున్నావు. శుద్ధ సత్వ స్వరూపుడవైన నీ యందు ఆ రాక్షసుడు విలీనమైనందువలన ఆ రాక్షసుని యొక్క అస్థికల చూర్ణము కూడా ఎక్కడా కనిపించుటలేదు అని. బండి యందు దాక్కొని ఆ శకటాసురుడు కదా ఈ రాక్షసుడి పేరు, వాడు బండిలాగానే ఉంటాడనమాట. అది దాగుకొని నిన్ను చంపుటకై వచ్చినటువంటి రాక్షసుని ఈ విధంగా వధించావు కాబోలు. శుద్ధ సత్వస్వరూపుడైన ఇప్పుడు ఆ రాక్షసుడి మృతకళేబరం గాని ఏమీ కనపడల. పూతనదైతే మృతకళేబరం కనపడింది. గొడ్డళ్లతో నరికే ఎట్లాగొట్లా ఖండఖండాలు చేసి దాన్ని ఊరికి అవతలగా తీసుకెళ్ళి గోకులానికి బాగా దూరంగా ఎక్కడో దహనం చేస్తే బాగా మంచి సువాసనలు వచ్చాయని అట్లా మనం చెప్పుకున్నాం పూతన కథ ప్రకారం. అయితే ఈ శకటాసురుడికైతే అసలు ఏమీ కనపడలేదుట. శరీరం గాని అస్థికలు గాని ఏమీ కనపడలేదు. బహుశా ఆ రాక్షసుడు నీయందే విలీనమై ఉన్నాడు కాబోలు తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రపూజితైః తత్ర తతో ద్విజాతిభిర్విశేషతో లంభితమంగళాశిషః వ్రజం నిజైర్బాల్యరసైర్విమోహయన్ మరుత్పురాధీశ రుజాం జహీహి మే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓ గురువాయూరప్ప, అప్పుడు నందునిచే గౌరవ మర్యాదలను అందుకున్న బ్రాహ్మణులు నీకు శుభాశీస్సులను పలికిరి. నీవు కూడా నీ బాల్య చేష్టలచే గోకులమును పరవశింపచేయుచుండివి. అట్టి శ్రీహరి, నీవు నా రోగములనన్నిటినీ నిర్మూలింపుము తండ్రి అని. అయితే అప్పుడు బ్రాహ్మణులంతా కూడా ఆ యొక్క శుభాశీస్సుల వాళ్ళు అసలు కృష్ణుడి పుట్టినరోజుని కదా బ్రాహ్మణులు గోపబాలురు అందరినీ కూడా యశోదాదేవి ఆహ్వానించారు కదా. అయితే ఆ రోజున బ్రాహ్మణులంతా కూడా శుభాశీస్సులు పలికారుట. నందునిచే గౌరవ మర్యాదలు అందుకున్నారు. అలాగే కృష్ణుడు కూడా తన యొక్క బాల్య చేష్టలచే గోకులాన్ని పరవశింపచేయుచూ ఉన్నారుట. అమ్మ, అట్టి శ్రీహరి, నీవు నా రోగములనన్నిటినీ నిర్మూలింపుము అని. శకటాసుర వధాను 42వ దశకం సమాప్తం. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శుభం భవతు.